వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో 6వ స్కంధంలో మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. వృత్రాసుర వధ. ఋషిరువాచ ఏవం జిహాసుర్నృపదేహమాజో మృత్యుం వరం విజయాన్ మన్యమానః. శూలం ప్రగృహ్యాభ్యపతత్ సురేంద్రం యథా మహాపురుషం కైటభోప్సు. తతో యుగాంతాగ్నికఠోరజిహ్వం ఆవిధ్య శూలం తరసా సురేంద్రః. క్షిప్త్వా మహేంద్రాయ వినద్య వీరో హతోసి పాపేతి రుషా జగాద. శుక్రవారన్నాడు, పరీక్షిత్ మహారాజా, వృత్రాసురుడు సమరభూమి యందు తన దేహమును త్యజింపగోరాడు. ఇంద్రుని జయించి స్వర్గసుఖములను పొందుడగంటే మరణించి భగవంతుని చేరుటయ్యే శ్రేష్టమని నిశ్చయించుకున్నాడు. అందువలన ప్రళయకాల జలముల యందు కైటభాసురుడు శ్రీ మహావిష్ణువును గాయపరచుటకై వెంటాడినట్లు వృత్రాసురుడు త్రిశూలమును చేబూని ఇంద్రుడి మీదకి విజృంభించాడు. వీరుడైన వృత్రాసురుడు ప్రళయకాలాగ్ని జ్వాల వలె తీవ్రమైన మొనలు గల త్రిశూలమును త్రిప్పుచూ వేగంగా ఇంద్రునిపైకి విసిరాడు. మిక్కిలి క్రుద్ధుడై ఉన్న వృత్రాసురుడు, ఓరి పాపి ఇంద్రుడా, ఇప్పుడు నీవు మృత్యువు నుండి తప్పించుకొనజాలు అని పలికాడు. ఆపతద్విచలద్గ్రహోల్కవద్నిరీక్ష దుష్ప్రేక్షమజాత విక్లవ వజ్రేణ వజ్రీశతపర్వణాక్షిణద్భుజం చ తస్యోరగరాజభోగం. ఛిన్నైకబాహు పరిహేణ వృత్ర సంరబ్ధ ఆసాద్య గృహీత వజ్రం హనౌ తదాడేంద్రమధామరేభం వజ్రం చ హస్తాన్యపతన్మనుమఘోనః. వృత్రాసురుడు ప్రయోగించిన భయంకర త్రిశూలము గ్రహము వలె ఉల్కల వలె తిరుగుచూ ఆకాశంలో వచ్చుచుండుటను ఇంద్రుడు చూశాడు. అతడు దానికి ఎంతమాత్రమూ చలింపక ఆ త్రిశూలమును ముక్కలు ముక్కలు చేశాడు. అంతేకాదు, మహాసర్పమైన వాసుకి వలె పొడవైన వృత్రాసురుని భుజమును 100 అంచులు గల తన వజ్రాయుధంతో ఖండించాడు. ఒక భుజము ఖండింపబడినంతనే మిగుల క్రుద్ధుడైన వృత్రాసురుడు ఒక పరిఘను గైకుని ఇంద్రునిపై విజృంభించాడు. ఆ పరిఘతో అతని వాహనమైన ఐరావతమును కొట్టగా ఆ దెబ్బతో ఇంద్రుని వజ్రాయుధము చేయి జారి కింద పడింది. వృత్రస్య కర్మాతి మహాద్భుతం తత్సురాసురాశ్చారణ సిద్ధ సంఘాః అపూజయంస్తత్పురుహూత సంకటం నిరీక్ష హాహేతి విచుకృషుర్భృశం. ఇంద్రో న వజ్రం జగృహే విలజ్జితశ్చ్యుతం స్వహస్తాదరి సన్నిధౌ పునః తమాహ వృత్రోహర ఆత్తవజ్రో జహిష్వశత్రుం న విషాదకాలః.
యుయుత్సతాం కుత్వచిదాతతాయినాం జయస్సతైకత్ర న వై పరాత్మనాం వినైకముత్పత్తిలయస్థితీశ్వరం సర్వజ్ఞమాజ్యం పురుషం సనాతనం లోకాస్సపాలాయస్యేమే శ్వసంతు వివశావశే ద్విజా ఇవ శిచా బద్ధాః సకాల ఇహ కారణం ఓజస్సహోబలం ప్రాణమమృతం మృత్యుమేవ చ తమిజ్ఞాయ జనో హేతుమాత్మానం మన్యతే జడం యథా దారుమయీ నాదీ యథా యంత్రమయో మృగః ఏవం భూతాని మఘవన్నీశతంత్రాన్ని విద్ధి భోః. వృత్రాసురుని యొక్క ఈ అత్యద్భుత కార్యమును గాంచి దేవతలు, అసురులు, చారణులు, సిద్ధులు అందరూ ప్రశంసించారు. కానీ ఇంద్రుని సంకట పరిస్థితిని చూసి వారు ఎల్లరూ పదే పదే అయ్యో అయ్యో అంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ వజ్రాయుధము ఇంద్రుని చేతులుని జారి వృత్రాసురునకు సమీపమున పడి ఉన్నది. దానిని మరల తీసుకున్నట్టుకు ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. అప్పుడు వృత్రాసురుడు అతనితో ఇలా అన్నాడు, ఇంద్రా, ఇది చింతింపవలసిన సమయం కాదు. నీ వజ్రాయుధమును తీసుకుని నీ శత్రువును జయింపుము. శ్రీహరి సర్వజ్ఞుడు, సనాతనుడు, ఆదిపురుషుడు. అతడే జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు కారకుడు. అతనికి సర్వదా విజయమే చేకూరును. ఆయనను తప్ప యుద్ధోత్సాహులు, దేహాభిమానులు అయిన ఆతతాయులను సర్వదా విజయము వరింపదు. ఒక్కొక్కప్పుడు వారు జయిస్తారు, లేక ఒక్కొక్కప్పుడు ఓటమి పాలవుతారు. ఈ లోకములు, లోకపాలురు వలలో చిక్కుకొనిన పక్షుల వలె కాలమునకు అధీనులై ఉంటారు. దానికి వశులై జీవిస్తూ ఉంటారు. అందరి జయాపజయములకు కాలమే కారణము. ఆ కాలమే మానవుల మనోబలము, ఇంద్రియ బలము, శరీర బలము, ప్రాణము, జీవనము. అది మృత్యురూపమున నిలిచి ఉంటుంది. దానిని తెలుసుకొనలేక జడమైన శరీరమునే జయాపజయములకు కారణమని వారు భావిస్తూ ఉంటారు. ఓ ఇంద్రా, చెక్కతో చేసిన బొమ్మ, యంత్రమయమైన మృగము ఆడించువాని చేతిలో ఉంటుంది. అలాగే సమస్త ప్రాణులను భగవంతునకు అధీనులై ఉందురని తెలుసుకొనము. పురుష ప్రకృతిర్వ్యక్తమాత్మా భూతేంద్రియాశయా శక్నువంత్యస్య సర్గాదౌ న వినాయనుగ్రహాత్ అవిద్యానేవమాత్మానం మన్యతే నీచమీశ్వరం భూతైః సృజతి భూతాని గ్రసతే తాని తైః స్వయం ఆయుశ్రీః కీర్తిరైశ్వర్యమాశిష పురుషస్య యాః ఆయుశ్రీః కీర్తిరైశ్వర్యమాశిష పురుషస్య యాః భవంత్యేవ హి తత్కాలే యథా నిచ్చోర్విపర్యయాః తస్మాదకీర్తియశసోర్జయాపజయయోరపి సమస్యాత్ సుఖదుఃఖాభ్యాం మృత్యుజీవితయోస్తథా సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః తత్ర సాక్షిణమాత్మానం యో వేదన సబధ్యతే పశ్యమాం నిర్జితం శక్రవృక్నాయుధభుజం మృధే ఘటమానం యథాశక్తి తవ ప్రాణజిహీర్షయా ప్రాణగ్లహోయం సమర ఇష్వక్షో వాహనాసనః అత్ర న జ్ఞాయతే ముష్య జయో ముష్య పరాజయః. భగవంతుని కృపలేనిదే పురుషుడు, ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణ, చతుష్టయము మొదలగునవి ఏవియు ఈ విశ్వము యొక్క ఉత్పత్తి మొదలగు వాటిని సృష్టించుటకు సమర్థములు కావు. భగవంతుడే సర్వమును నియంత్రించువాడు. ఈ విషయమును ఎరుంగక పరతంత్రుడై జీవుడు తాను స్వతంత్రుడనియు, కర్తయు, భోక్తయు తానే అనియు అనుకు భావించును. వాస్తవంగా భగవంతుడే ప్రాణుల ద్వారా ప్రాణులను సృష్టిస్తాడు, సంహరిస్తాడు. మనుష్యుడు అభిలషింపకున్నను కాల వైపరీత్యమును అతనికి మృత్యువు గాని అపకీర్తి గాని లభించును. అలాగే కాలము కలిసి వచ్చినచో ఇచ్ఛ లేకున్నను ఆయువు, సంపదలు, యశస్సు, ఐశ్వర్యము మొదలగు సుఖములు లభిస్తాయి. అందువలన కీర్తి, అపకీర్తులు, జయాపజయములు, సుఖదుఖములు, జీవన్మరణములు మొదలగు వాటి యందు దేనిని కోరినను కోరకపోయినను అన్ని పరిస్థితులలో సమభావంతోనే ఉండాలి. హర్షశోకములకు వశము కాకూడదు. సత్వరజస్తమములు అనే త్రిగుణములు ప్రకృతికి సంబంధించినవి. ఆత్మకు వీటితో ఎట్టి సంబంధము లేదు. ఆత్మను కేవలం సాక్షిగా తెలుసుకునివాడు వాటి గుణదోషములచే లిప్తుడు కాడు. దేవేంద్ర, నన్ను చూడు. నీవు నా భుజమును శస్త్రమును ఖండించి ఒక విధంగా నన్ను పరాజితుని గావించావు. అయినను నీ ప్రాణములను హరించుటకు యథాశక్తి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ యుద్ధం ఒక జూత క్రీడ వంటిది, జూదం లాంటిది. ఇందు ప్రాణములే పణముగా ఒడ్డబడును. బాణములే పాచికలు, వాహనమే జూదపు పలకలు. జయాపజయములు ఎవరికి దక్కునో తెలియదు. శ్రీశుకవాచ. ఇంద్రో వృత్రవచశ్రుత్వా గతాళీకమపూజయద్గృహీత వజ్ర ప్రహసంస్తమాహ గత విస్మయ. శుకులవారన్నాడు, పరీక్షిత్ మహారాజా,
వృత్రాసురుని యొక్క సత్యమైన నిష్కపటమైన వచనములను విని ఇంద్రుడు అతనిని ఆదరించాడు. తన వజ్రాయుధమును స్వీకరించాడు. ఏమాత్రమూ ఆశ్చర్యపడక దరహాసంతో ఇలా అన్నాడు. ఇంద్రవాచ అహో దానవ సిద్ధోసి యశ్యతే మతిరీదృశీ. అహో దానవ సిద్ధోసి యశ్యతే మతిరీదృశీ. భక్త సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరం. ఆహా దానవరాజా, వాస్తవంగా నీవు సిద్ధపురుషుడవు. అందువలననే నీ ధైర్యము, నిశ్చయము, భగవద్భావము విలక్షణములుగా ఉన్నవి. నీవు సమస్త ప్రాణులను సుహృదులుగా, ఆత్మస్వరూపులుగా భావిస్తున్నావు. జగదీశ్వరుడైన శ్రీహరిపై అనన్యభక్తిని కలిగి ఉన్నావు. భవానతార్షీన్ మాయాం వై వైష్ణవీం జనమోహినీం యద్విహాయాసురం భావం మహాపురుషతాం గతః. ఖల్విదం మహదాశ్చర్యం యద్రజ ప్రకృతేస్తవ. వాసుదేవే భగవతి సత్వాత్మని దృఢామతి. యస్య భక్తిర్భగవతి హరౌ నిశ్రేయసేశ్వరే. యస్య భక్తిర్భగవతి హరౌ నిశ్రేయసేశ్వరే. విక్రీడతో మృతాం బోధౌ కిం క్షుద్రైః ఘాతకోదకైః. జనులను మోహింపజేయు భగవన్మాయను నీవు అతిక్రమించవయ్యా. ఇది సత్యము. అందువలననే నీవు అసురీభావమును వీడి మహాపురుషుడవు కాగలిగావు. సహజంగా నీవు రజోగుణ స్వభావుడవు కానీ నీ బుద్ధి శుద్ధ సత్వస్వరూపుడైన వాసుదేవ భగవాను యందు దృఢంగా నిలిచింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పరమాత్ముడైన శ్రీహరి పరమ శుభప్రదుడు. అతని పాదపద్మముల యందే అనన్యభక్తి గలవానికి ఈ జగత్తునందలి తుక్షములైన భోగములతో పని ఏమున్నది? అమృత సముద్రములో ఓలలాడువానికి క్షుద్రమైన గంటలలోని మురికి నీటితో ప్రయోజనము ఏమున్నది? అమృత సముద్రములో ఓలలాడువానికి క్షుద్రమైన గుంటలలోని మురికి నీటితో ప్రయోజనం ఏమున్నది? శ్రీ శుకవాచ. ఇది బ్రువాణావన్యోన్యం ధర్మ జిజ్ఞాసయా నృపయుయుధాతే మహావీర్యావింద్రవృతౌ యుధాంపతి. శుకుడన్నాడు, దేవరాజైన ఇంద్రుడు, వృత్రాసురుడు ఎంతయు పరాక్రమశాలులు, మహాయోధులు, ధర్మసత్వమును తెలిసికొనవలనను కోరికతో వారు ఈ విధంగా పరస్పరము సంభాషించుకొనుచు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఆవిధ్య పరిఘం వృత్రః కాష్ణాయ సమరిందమః ఇంద్రాయ ప్రాహిణోద్ఘోరం వామహస్తేన మారిష. సతువృత్రస్య పరిఘం కరం చ కరభూపమం జిక్షేదయుగపద్దేవో వజ్రేణ శతపర్వణ. దోభ్యాముత్కృత మూలాభ్యాం బభౌ రక్తస్రవోऽసురః ఛిన్నపక్షో యథా గోత్రభాద్ భ్రష్టో వజ్రిణా హతః. కృత్వా ధరాం హనుం భూమౌ దైత్యో దివ్యుత్తరాం హనుం నభో గంభీరవక్త్రేణ లేలిహోల్బణజిహ్వయా. దంశ్రాభిక్కాలకల్పాభిర్గ్రసన్నివ జగత్రయం అతిమాత్రమహాకాయ క్షిప్రం స్తరసాగిరీన్. గిరిరాట్పాదచారీవ పద్భ్యాం నిర్జరయన్ మహీం జగ్రాస సమాసాజ్య వజ్రిణం సహవాహనం. మహాప్రాణో మహావీర్యో మహాసర్పైవద్విపం వృత్రగ్రస్తం తమాలక్ష్య స ప్రజాపతయః సురాః. హా కష్టమితి నిర్భిన్నాశ్చుక్రుషుః సమహర్షయః నిగీర్ణోऽప్యసురేంద్రేణ సమమారోదరం గతః. మహాపురుష సన్నద్ధో యోగమాయాబలేన చ భిత్వా వజ్రేణ తత్కుక్షిం నిష్క్రమ్య బలభిద్విభుః. ఉచ్చగర్త శిరశ్చత్రోర్గిరిశృంగమివౌజసా వజ్రస్తు తత్కంధరమాశు వేగః కృంతం సమంతాత్ పరివర్తమానః. న్యపాతయత్తావదహర్గణేన యో జ్యోతిషామయనే వార్త్రహత్యే తదా చ ఖేదుందుభయో వినేదు గంధర్వసిద్ధాః సమహర్షి సంఘాః. వార్త్రఘ్నలింగైస్తమభిష్టుబాణాః మంత్రైర్ముదా కుసుమైరభ్యవర్షన్. వృత్రశ్చ దేహాన్ నిష్క్రాంతమాత్మజ్యోతిరరిందమా పశ్యతాం సర్వలోకానామలోకం సమపద్యత. శత్రుసూదనుడైన వృత్రాసురుడు ఎడమ చేతితో ఘోరమైన ఇనుప పరిఘను తీసుకుని గిరిగరా త్రిప్పుచూ ఇంద్రుడిపై విసిరాడు. అంతట ఇంద్రుడు వృత్రాసురుడు ప్రయోగించిన పరిఘను ఏనుగు తొండము వంటి అతని బాహువును నూరంచులు తగల తన వజ్రాయుధముతో ఒకేసారి నరికేశాడు. మొండెము నుండి ఛేదింపబడిన వృత్రాసురుని రెండు భుజముల నుండి రక్తము సవింపసాగెను. అప్పుడు అతడు ఇంద్రుని వజ్రాయుధము దెబ్బకు రెక్కలు తెగి ఆకాశము నుండి పడిన పర్వతం వల్లే ఉప్పారెను.
అంతటా మహాకాయుడైన వృత్రాసురుడు ఆకాశం వలె విశాలమైన తన నోటిని తెరిచాడు. అప్పుడు అతని కింది దౌడ నేలను తాకుచుండగా మీది దౌడ ఆకాశమును అంటుకొని ఉంది. అతని నాలుక మహాసర్పము యొక్క నాలుక వలె భయంకరంగా ఉన్నది. కోరలు మృత్యుదేవత కోరల వలె ఒప్పుచుండెను. అట్టి నాలుకతో కోరలతో ముల్లోకములను నింగివేయుచున్న వాని వలె ఉన్నాడు. అతడప్పుడు నడుచుచున్న పర్వతం వలె విలసిల్లుచు పాదములతో ముందుకు జరుగుతున్నాడు. అతని వేగమునకు ప్రక్కన ఉన్న పర్వతములు పడిపోతున్నాయి. పిమ్మట అతడు ఇంద్రుని అతని వాహనమైన ఐరావతమును సమీపించి మిక్కిలి బలపరాక్రమములు గల కొండచిలో ఏనుగును వలె గ్రసింపసాగెను. వృత్రాసురుడు ఇంద్రుని గ్రసించుచుండుటను చూచి ప్రజాపతులు మహర్షులు దేవతలు మిగిలిన మిక్కిలి ఖేదమునందుచు అయ్యో ఎంతటి కష్టం వచ్చి పడింది అని గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. వృత్రాసురుడిచే మింగివేయబడుచున్నను ఇంద్రుడు మహాపురుష విద్య నారాయణ కవచ ప్రభావము చేతను యోగమాయా శక్తి వలన అతడు సురక్షితుడై ఉన్నాడండి. వృత్రాసురునిచే మింగివేయబడుచున్నను ఇంద్రుడు మహాపురుష విద్య అంటే నారాయణ కవచం 8వ అధ్యాయంలో చూసుకున్నాం. యోగమాయా శక్తి వలన అతడు సురక్షితుడై ఉన్నాడు. అందువలన అతడు వృత్రాసురుని ఉదరములో చేరియున్నను మరణింపలేదు. అంతటా బలాసురుని సంహరించిన దేవరాజు ఇంద్రుడు తన వజ్రాయుధంతో వృత్రాసురుని ఉదరమును చీల్చుకుని బయటకు వచ్చాడు. తరువాత పర్వత శిఖరం వలె దృఢముగానున్న వృత్రుని శిరస్సును వెంటనే ఖండింపసాగెను. క్రమంగా వజ్రాయుధం 1 సంవత్సర కాలము గిరగిరా తిరుగుచూ తీవ్రమైన వేగంతో వృత్రాసురుని మెడను అన్ని వైపులను ఖండించుచు దానిని నేలపై పడగొట్టెను. ఆ సమయమున ఆకాశమున దేవదందువులు మోగాయి. మహర్షులు గంధర్వులు సిద్ధులు వృత్రాసురుని తుదముట్టించిన ఇంద్రుని పరాక్రమమును వెల్లడించునట్టి మంత్రములతో ఆయనను ప్రశంసించారు. ఆనందంతో పూలను వర్షించారు. శత్రుదమన వృత్రాసురుని శరీరము నుండి వెడలిన ఆత్మజ్యోతి ఇంద్రాదులు చూచుండగానే సర్వలోకాతీతుడైన శ్రీహరిలో లీనమయ్యను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం షష్ఠస్కందే 12ోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.